హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా పొలం కాడికి వెళ్ళి సంక్రాంతి రోజు సాయంత్రం వెళ్ళాము. చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా మామ వాళ్ళ దగ్గర ఒక బఫెల్లో ఉంది. దాని దగ్గర కొద్దిగా మాకు భయం వేస్తుంది బాగా, అందుకనే దూరం నుంచి వీడియో తీసుకున్నాం. మా పిల్లలు అయితే ఫ్రీగా అటు ఇటు తిరుగుతుండ్రు. ఎప్పుడు హైదరాబాద్లో ఉంటాం కాబట్టి అంత ఫ్రీగా మూవ్ అవ్వలేరు, కాబట్టి అంత ఫ్రీగా ఆడుకుంటారు. అంత మా పాప అయితే హనీ అయితే ఎక్కడంటే ఇక్కడ లొకేషన్స్ ఎట్లా తీసుకుంటుంది, వీడియోలు తీసుకుంటుంది. ఇలా వీడియోలు తీస్తుంది చూడు. ఇక్కడ పికాక్వి అవి దొరికినాయి, పెదర్స్ దొరికినాయి. అవిటితో ఆడుకుంటూ ఉన్నారు. చాలా ఎంజాయ్ చేశారు. ఒక 1 అవర్ అసలు గ్రీనరీ అయితే చాలా బాగుంది. అసలు సన్లైట్ చూడు ఎంత బాగుంది అసలుకి. చాలా ఈ వరి అంతా మా మామ వాళ్ళది. ఇదంతా చేలు మొత్తం పొలం అంతా వాళ్ళదే, మా అమ్మ వాళ్ళది. ఎంత బాగుంది గ్రీనరీ చూస్తుంటే అసలు రావాలనిపించట్లేదు అటు నుంచి. కానీ ఏం చేస్తాం, ఇంటికి వెళ్ళాలి కదా, చీకటి అవుతుంది. ఈవినింగ్ టైంలో వెళ్ళాం మేము. మా కోసమని తినడానికి ఏదైనా ఉందని పల్లికాయ తీసుకొని వస్తుండు సైడ్ నుంచి. ఇప్పుడు మాని వెళ్తుంది, మెల్లగా వెళ్తుంది అటు నుంచి. వెళ్ళి నేను పల్లికాయ దిగుతా అంటుంది. ఇంకా వెనకాలనే మా ఆయన కూడా వెళ్ళి మెల్లగా వద్దని చెప్తుండు. మెల్లగా వెళ్ళుకుంటా ఫోటో దిద్దుదా మమ్మీ అంటుంది. నాకు ఫోటో పీకిన కాయని పీకినట్టు ఫోటో దింపమని అడుగుతూ నవ్వుతూ ఉంది. వెనకాల మా షైని నన్నెందుకు తీస్తలేమంటుంది. ఇక్కడ ఫ్లవర్స్ పెట్టిరు కొన్ని మా మామ వాళ్ళు, బాగానే ఉన్నాయి. ఇగో పచ్చిమిర్చి అన్నీ పెట్టుకోరు. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు కనకాంబరం అయితే చాలా బాగుంది. ఇది మాకోసం మా మామ బిడ్డ మా లలిత బాగా మాకు తెంపిస్తుంది. మేము అలాగే మొక్కలు కూడా తీసుకొచ్చాము హైదరాబాద్కి. మొక్కలు పెట్టుకొని పొలం అంతా చూసుకొని మొక్కలు తీసుకొని ఇంటికి బయలుదేరినాము. చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత వెళ్ళినాం కాబట్టి మంచిగా అనిపించింది. అంతా